ఓల్డ్ స్టూడెంట్స్ అంత వచ్చిర్రా పోతే బాగుంది. ఎక్కువ ఏంటి తీసుకుంటారే ఇట్లా రాదమ్మా. ఎస్ఎల్సీ చైర్మన్ కవిత ఎక్కడ రమ్మా సెలవులు రాగానే ఇక్కడ ఎగురుతున్నా బాగా ఈ కార్యక్రమంలో భాగంగా మనకు ఈ కిటికీలు కావచ్చు, డోర్స్ కావచ్చు, చాలా డ్యామేజ్ ఫీల్ ఉంది. వాటిని కూడా మనం ఇప్పుడు చేసుకుంటాం. తర్వాత మనకు కిచెన్ షెడ్, మన వాటర్ సప్లై, పొద్దున ఇంతకుముందు మన బోర్ అనేది లోపల సబ్మెర్సిబుల్ ఉంటే అది ఖరాబ్ అయిపోయింది. ఖరాబ్ అవుతుంటే దాన్ని మనం 4000 మోటార్ ఫిట్ చేస్తున్నాం. దాని సబ్మెర్సిబుల్ మోటార్ పుట్టించాల్సిన కోరుతూ ముందుగా కార్యక్రమంలో భాగంగా మన గ్రామాన్ని పిలిచినందుకు ముందుగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మన బడి అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఇందులో ఉన్న ఫర్నిచర్ కానీ, మరియు చుట్టూ కాంపౌండ్ వాల్ కానీ, మరియు ఫ్లోరింగ్ కానీ, ఇవన్నీ కూడా ఇందులో భాగంగా మనము రిపేర్ చేయించుకోవడం జరుగుతుంది. మరియు స్కూల్ పెయింటింగ్ ఇవన్నీ కూడా ఇందులో రిపేర్ చేయించుకోవడం జరుగుతుంది. ఇంత మంచి అవకాశాన్ని మనం కూడా అందరం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటి అని అంటే, మన తెలంగాణలో చాలా మటుకు రైతుల యావత్ భారతదేశమే రైతుల మీద ఆధారపడి ఉన్నారు. మరి ఈ యొక్క రైతుల బిడ్డలు కూడా ఒక కార్పొరేట్ స్థాయిలో ఒక ప్రైవేట్ స్కూళ్ళలో ఏ విద్యను అయితే అందిస్తున్నారో అదే రకంగా విద్యను అందించాలి అని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఒక్క స్కూల్ను మార్చుకోవాలి. గతంలో లాగా మన పైన స్లాబ్ పడిపోతున్నదని, ఇట్లాంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నీ సాల్వ్ చేసుకొని వాళ్ళకు మొన్ననే స్కూలుకు సరిపడా టీచర్లను ఇచ్చిండ్రు. ఇప్పుడు దానికి తగ్గట్టు మౌలిక వసతులు కల్పించాలి అని చెప్పి మన ఊరు మనబడి అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. మరి అందులో భాగంగా కాంపౌండ్ వాల్ కానివ్వండి, ఈ యొక్క స్క్రీన్ పెట్టి పిల్లలకు టీవీలోనే ఏ విధంగానైతే ఫారిన్ కంట్రీస్ లో చదువు చెప్తారో ఆ విధంగా మన పిల్లలకు కూడా చదువు అందించాలి అని చెప్పి వాళ్ళకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఒక్కొక్క దానికి ఎంత అవుతుంది ఏంటి అన్నది కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు దాని గురించి చెప్తారు. మరి బాధ్యత మన మీద కూడా ఉన్నది. ఇంత మంచిగా మనం స్కూల్ తయారు చేసుకుంటున్నాం. మిడిల్ క్లాస్ వాళ్ళు నష్టపోయేది రెండు, ఒకటి విద్య, 2 వైద్యం. వైద్యంలో డబ్బులున్న వాళ్ళు ఏ హాస్పిటల్లో పోతారు, చేయించుకుంటారు.
కానీ స్కూల్ పరిస్థితులు అట్లా కాదు. స్కూళ్ళకు పొద్దున్న లేవగానే మనం పిల్లల్ని రెడీ చేసి ఎట్లయితే ప్రైవేట్ స్కూల్లో పంపుతున్నామో అట్లనే గవర్నమెంట్ స్కూళ్ళను కూడా బలోపేతం చేయాలి. ఈ బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇప్పటికే మోడల్ స్కూల్లో 100 సీట్లకు గాను 1200 అప్లికేషన్లు వచ్చినాయి ఈ సంవత్సరం. 100 సీట్లకు అంటే గవర్నమెంట్ స్కూల్కు ఎంత కాంపిటీషన్ వచ్చింది. మన తెలంగాణ వచ్చినాక గవర్నమెంట్ స్కూల్ ఎంత బలపడుతున్నాయి, ఎలాంటి విద్యను అందిస్తున్నారు. ఇప్పుడు మోడల్ స్కూల్ ఉన్నది కల్లపల్లిలో 1200 అప్లికేషన్ ఒక్క జగిత్యాల. దాంట్లో చాలా మంది గవర్నమెంట్ ఆఫీసర్ల కొడుకులు కూడా ఉన్నారు, బిడ్డలు కూడా ఉన్నారు. అలాగే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ బిడ్డలే ఆ స్కూల్లో ఎంచుకుంటున్నప్పుడు మరి మన రైతులు కూడా వాళ్ళ యొక్క కూతురు కానివ్వండి, కొడుకు కానివ్వండి, మనవాడు కానీ మనవరాలు కానీ ఎవరినైనా సరే గవర్నమెంట్ స్కూళ్ళకి ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు దీంట్లో ఉన్నంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడ లేదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఎంఎస్సి పీజీ, ఎంఎస్సి బీఈడీలు, ఎంఎస్సి ఎంఈడీ. నియోజకవర్గంలో జైత్యాల రూరల్ మండలంలోని వెల్దుర్తి గ్రామంలో, అదేవిధంగా గుప్రాజ్పల్లి, సంగంపల్లి, ఈ విధంగా 3 గ్రామాలు మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థులందరికీ, గ్రామ ప్రజలకు, ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చేసిన మీడియా మిత్రులకు కూడా నమస్కారం తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు ఒకదాని తర్వాత ఒకటి పూర్తిగా శాశ్వత నిర్మాణం ఏర్పాటు చేసుకునే విధంగా తెలంగాణలో అనేక రంగాల్లో అసాధ్యం అనుకున్న పనులన్నీ కూడా సుసాధ్యం చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారి. ఈరోజు 24 గంటల కరెంటు చూసుకుంటే నాణ్యమైన కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా కాళేశ్వర జలాలు ఇచ్చి తిండికి కరువు లేకుండా వేసి ఈ రోజుని బీడు భూములన్నీ కూడా సస్యశ్యామలం చేసిన ప్రభుత్వం. అదేవిధంగా చూసుకుంటే వైద్యానికి వచ్చినట్టయితే జగిత్యాల జిల్లాకే మెడికల్ కాలేజ్ రావడం జరిగింది. దాని తర్వాత మరి పేదవాళ్ళ పిల్లలు మరి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి, కానీ పిల్లలకు వాళ్ళకి తెలివి ఉంటుంది కానీ చదువుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఏం చేయాలని ప్రభుత్వం ఆలోచించినప్పుడు ఈరోజు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమమే మన ఊరు మనబడి కార్యక్రమం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 7,300 కోట్ల బడ్జెట్ వెచ్చించి రాష్ట్ర స్థాయిలో అన్ని పాఠశాలలు కూడా పునరుద్ధరించడం జరుగుతుంది. కార్పొరేట్ స్థాయికి ధీటుగా ఈరోజు మన గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా బాగు చేయాలి. అందులో ఉన్న పేద పిల్లలు కూడా ఉజ్వల భవిష్యత్తుకు పునాదిగా మనము ఈరోజు బీజం వేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమాన్ని చేపట్టింది. కాబట్టి గతంలో పేద ప్రజలకు సేవ చేయగలుగుతారు, ఇటు విద్యాపరంగా వైద్యపరంగా చూసుకున్నా కూడా ఒక ఎడ్యుకేటెడ్కు మనం ఇస్తే ఏ విధంగా ఉంటుంది, పరిపాలన కూడా బాగా చేస్తారని చెప్పేసి ఆ విధంగా అనేక రకాలుగా ఆలోచిస్తే దేంట్లో అయినా కూడా మీరు కూడా ఆ విధంగా సమాజంలో ముందుండాలని చెప్పేసి మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చిన ఉత్సాహవంతమైన తల్లిదండ్రులు కూడా మీ యొక్క పిల్లలను బాగా చదివించాలి. ఎందుకంటే ఆస్తి అది ఉంటుంది, రేపు పోతుంది, తరిగిపోతుంది, కానీ తెలివి విద్య అనేది మీరు ఇచ్చినట్టయితే ఎక్కడికి వెళ్ళినా కూడా బతకగలిగే విధంగా చేసేది విద్య మాత్రమే అని చెప్పేసి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు అన్న సంజయ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. సభ్యులందరికీ, విద్యార్థుల తల్లిదండ్రులకు, గ్రామ పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు, వివిధ హోదాల అధికారులకు, పూర్వ విద్యార్థులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా చాలా సంతోషం, మనం చాలా బాధల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడ్డాం. ఒక 2 సంవత్సరాలు ఈ బళ్ళకు తాళం వేసిపోయిన పరిస్థితి, సార్లు వచ్చే పరిస్థితే లేదు. వచ్చినా కానీ తినతప్పి తినముక్కలు వచ్చి పిల్లగాళ్ళని ఇంటికాడ నుంచి సెల్ ఫోన్లు పెట్టుకొని పాఠాలు చెప్పి ఆ కాగితాలు నింపుకొని రమ్మనడు, లేదా ఇంటింటికి మన సార్లు పోవుడు. ఏ సగం చదువే అయిపోయింది, ఆ సగం మనకు తెలుసు.
పరీక్షలు రాయకుండా పాస్ అయిన సంగతి తెలుసు. విధి లేని పరిస్థితి అంటే చాలా బాధాకరం. ఒక ఇదే కాదు, స్కూల్లో కాదు, సినిమాలు కూడా మందరే కాదు. వాళ్ళ సినిమాలు చూసారు, 2 ముహూర్తాలు లేవు, చచ్చిపోతే గట్టిగా వెళ్తామంటే 20 గంట ఎక్కువైతే మా ఎస్ఐ గారు వచ్చి కేసు పెడతారు. అటువంటి పరిస్థితులకెళ్ళి ఒక 5-6 నెలలకెళ్ళి మనం పంచాలని సెప్టెంబర్లో చాలా సెప్టెంబర్ అమ్మ అంటే 11 నెలలు, 9 నెలలు, 11 నెలలు అట్లా మెల్లమెల్ల మొదలైంది. పిల్లలు కూడా భయంగా చూడు ఆఖరకు ఈ సంక్రాంతి వరకు పిల్లలు మొదలైంది. మరి ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రిగా చాలా శ్రద్ధ తీసుకొని తెలంగాణ రాకముందే తెలంగాణలో విద్యా వ్యవస్థ విచ్ఛిన్నమైంది. ఆంధ్రాకు మన తెలంగాణకు వస్తే చాలా తేడా. అందుకని చెప్పి మన తెలంగాణ మనకు కావాలని చెప్పి ఎప్పటి నుంచో కొట్లాడుతూ వచ్చారు. కానీ తెలంగాణలో స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఆంధ్ర మీదకి చూస్తే చాలా ఆడ బాణాలు ఉంటే మన దగ్గర చాలా. అటువంటి సందర్భంలో 2012-2013 ఇక ఉద్యమోత్సవం అయినాక కేసీఆర్ గారి నాయకత్వంలో సకల జన సమ్మె ప్రారంభమైనాక అప్పటి ప్రభుత్వం యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఒక స్టార్ట్ చేశారు. కానీ ఆ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ లేదు, సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు, మొత్తం కుమ్మరైపోయారు. ఇది తెలంగాణ రాకముందే మొదలుపెట్టారు. తెలంగాణ పరిస్థితి తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నీళ్లు, నిధులు, నియామకాలకు దాని మీద దృష్టి పెట్టి ముందుగా అయితే మన తెలంగాణ బిడ్డలకు కరెంటు లేకుండా చేశారు. కరెంట్ ఇవ్వాలి, నీళ్లు లేకుండా చేసిన ఒక ప్రాజెక్టు మన కాళేశ్వరం కట్టుకోవాలి. వచ్చి రాగానే కేంద్ర ప్రభుత్వం 7 మండలాలు గుంచుకున్నది. కరెంటు బిక్కున్నట్టుంది అంటే సీలార్ ప్రాజెక్టు గుంచుకున్నది 400 మెగావాట్లది. కరెంటు లేకుండా చేసిరని చెప్పి కరెంటు నీళ్ళ మీద దృష్టి పెట్టి చెరువులు తవ్వి వీటి మీద దృష్టి పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే మన విద్య పైన దృష్టి పెట్టి దాదాపు 800 గురుకుల పాఠశాలలు పోయిన టర్ములే స్టార్ట్ చేశారు. భారతదేశంలో ఎక్కడ కూడా 800 గురుకుల పాఠశాలలు 4 లక్షల మంది విద్యార్థులతో ఎక్కడ కూడా స్టార్ట్ కాలేదు. అది ఎస్సీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, మైనారిటీలకు కావచ్చు, బ్రహ్మాండంగా మనం చాలా చేసుకున్నాం. మరి ఆ తర్వాత ఇప్పుడు ఎన్నో అష్ట కష్టాలు పడి కరోనా 3 పర్యాయాలు వచ్చింది. 2 సార్లు అయితే ఎందరో కోల్పోయాం. ఇవాళ వాస్తవానికి మా రాజుండే కూర్చొని మా గంగారావు గౌడ్ గారు ఉండేది. కరోనాకే చనిపోయాడు చెల్లిగారు, మా ఎంపీపీ గారు. నాకు కూడా 2 సార్లు కరోనా వచ్చింది. ఇప్పుడిప్పుడే కూర్చోబడుతున్న సమయంలో విద్య కూడా ప్రాధాన్యత ఉండాలని చెప్పి ఆలోచన చేసి సేమ్ ఇదైతే అర్లియర్ గవర్నమెంట్ అంటే మన ప్రభుత్వం రాకముందే ఏదైతే కొన్ని నిర్ణయాలు తీసుకున్నదో యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ అనే దానిపైననే బేస్ చేసుకుంటూ ఏ స్కూల్లో ఏం కావాలి, మరి గ్రీన్ చాక్ పోస్ట్ కావాలా లేదా ఇంకా అత్యాధునిక స్కూల్స్ ఉంటే దానికి ఇంటరాక్టివ్ ప్యానల్స్ కూడా ఇచ్చే ఆలోచన చేస్తుంది. హై స్కూల్స్ అంటే దానికి మనం కంప్యూటర్ లాగా కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒకటొకటి చేసుకుంటూ పోతున్నాం. ముఖ్యంగా ఈనాడు ఈ ప్రాథమిక పాఠశాలకు 24 లక్షల తోటి మనం మరుగుదొడ్లు కావచ్చు, షెల్స్ కావచ్చు మనం నిర్మించుకుంటున్నాం. మన విద్యా కమిటీ గౌరవ విద్యా కమిటీ చైర్మన్ గారి నేతృత్వంలో హెడ్ మాస్టర్ గారు, మా ఎంఈఓ గారు ఉంటారు. తప్పకుండా ఒక గ్రామ ప్రధాన పౌరుడిగా మా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, ముఖ్యంగా పూర్వ విద్యార్థులు చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయూతని ఇవ్వాలి. ఇది మన బాధ్యత. ఏ ఊరు వాళ్ళు వాళ్ళకి చేసుకుంటే మనకు బాగుంటుంది. ఒక ఉదాహరణ, ఓకే తను బాగా చదువుకుంటూ కావచ్చు, బాగా సంపాదించడం కావచ్చు, బాగా పైసలు కావచ్చు, మోదీ జగన్రావు గారికి బాగా పెద్ద ఎత్తున ఇక్కడ కాదు. టోటల్ ఈ మండలంలో 18 స్కూల్ తీసుకున్నాం కానీ 3 స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి. 8 స్కూల్ ఉన్నాయమ్మా, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ అండ్ హై స్కూల్. పాఠశాలలు మన మండలంలో ఉంటే దాంట్లో మొదటి విడత 18 తీసుకున్నారు. మీ అందరికీ తెలుసు చెరువుల రౌండ్ కార్యక్రమం ఉన్నప్పుడు కూడా మిషన్ కాకతీయ 1, 2, 3, 4 అని చెప్పి 4 విడతలుగా తీసుకున్నాం. మొదటి విడతలో ఉదాహరణ మన జైత్యాల నియోజకవర్గంలో నాకు బాగా తెలుసు 170 చెరువులు. సో దాంట్లో ఒక 18, 25, 43 చెరువులు తీసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 43 క్లోజ్ అయిపోయింది 170 చెరువులు. అట్లనే 54 చెరువులు ఈ సంవత్సరం, 54 స్కూళ్ళు ఈ సంవత్సరం 18,
వచ్చే సంవత్సరం 18, మళ్ళీ వచ్చే సంవత్సరం 18 తీసుకుంటే టోటల్ దాదాపు 7,000 పైన కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసి మనం 3 విడతలు కంప్లీట్ చేసుకున్నాం. ఏదైనా ఒకటేసారి చేయలేము. ఉదాహరణ దళిత బంధు కార్యక్రమం మనం ఒక్కరికి ఇచ్చినాం. ఈ సంవత్సరం 15 మందికి ఇస్తాం. వచ్చేసారి ఇంకా 15-20 మందికి ఇస్తాం. బడ్జెట్లో ఒక 7-8 ఏళ్ళ ప్రతి దళిత యువకుడికి ఏదో ఒక ఉపాధి కల్పించే విధంగా కార్యక్రమం చేస్తాం. కాబట్టి ప్రజలందరూ కూడా కొంత సహకరించాలి. దీంట్లో నేను ముందు నేను వెనకాల తెలియలేదు. ఇవాళ ఏ స్కూల్ తీసుకున్నట్టే ఎట్లయితే అప్పుడు ఏ చెరువులు బాగా పాడేది ముందుగా తీసుకున్నట్టు ఏ స్కూళ్ళ సంఖ్య ఎక్కువ తీసుకున్నారు. అంతేగా అవి తీసుకున్నారు. ఇందులో ఏం పరివి లేదు, సర్పంచ్ సాధు లేదు, సంజయ్ కుమార్ లేదు, ఎవరిది లేదు. ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మన గౌరవ మంత్రివర్యులు సత్యానంద రెడ్డి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన మీ ప్రతినిధిగా నేను గౌరవ చైర్పర్సన్ గారు, ఎంపీపీ గారు, సర్పంచ్లను, ఎంపీటీసీలను పర్యవేక్షిస్తాం. పూర్తి బాధ్యత మా కవితమ్మది, ఎస్ఎంసీ చైర్మన్. అది కోఆర్డినేట్ చేసే బాధ్యత మా హెడ్ మాస్టర్ గారిది, ఎంఈఓ గారిది, ఏఈ గారిది. దీన్ని చేసుకొని పూర్వ విద్యార్థులు కూడా కొంత భాగస్వాములై ఇప్పుడు కదా భాగస్వాములై ఖచ్చితంగా ఈ పాఠశాల అభివృద్ధికి తోడ్పడాల్సిన కోరుతూ ఆ సరస్వతి దయ వల్ల, భగవంతుని దయ వల్ల ఈ కరోనా అనేది మనకు రావద్దు. దరిద్ర బీమారి సరిగ్గా 100 ఏళ్ళకి కింద వచ్చింది. ఆనాడు 1919లో స్పానిష్ ఫ్లూ వస్తే 1919లో స్పానిష్ ఫ్లూ వస్తే మళ్ళీ 2020 సంవత్సరంలో ఈ కరోనా వచ్చి ఒక దయ్యం నెత్తిన కూర్చున్నది. ఇప్పుడిప్పుడే దిగినట్టు అనిపిస్తున్నది. ఇంకా ఆడాయిడు వస్తుంది అంటున్నారు. ఆ భగవంతుని దయ వల్ల అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం తప్పకుండా విజయవంతం కావాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరి వేదిక పైన ఉన్న వేదిక ముందున్న అందరి భాగస్వామ్యము సహకారం కూడా చెప్పి కోరుతూ జై హింద్.